ఏమంటారు నెగెటివ్ ప్రాపగండా క్రియేట్ చేసింది. ఉమ్, అది క్రియేట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళు ఆ ప్రయత్నంలో వాళ్ళు అప్పుడు సక్సెస్ అయ్యారు. కానీ ఎప్పుడైతే కవిత గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగిందో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు గమనించినారు. ప్రజలు గమనించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి 8 ఎంపీ సీట్లు ఇస్తే అప్పుడు మళ్ళీ ఉల్టా మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడేమిటి బీఆర్ఎస్ఏ బీజేపీని గెలిపించింది అని. ఇప్పుడు నిజంగా వాళ్ళు అన్నటువంటి మాటే కరెక్ట్ అయితే బీఆర్ఎస్ కి మేము వాళ్ళ బిడ్డను అరెస్ట్ చేయకపోతే వాళ్ళు మాతో కలిసి ఉంటే వాళ్ళ బిడ్డను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మాతో ఎట్లా కలిసి ఉంటారండి? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాకెందుకు చేస్తుంది? మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ కదా. అండ్ ఇంకొకటి నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నానండి. ఒకటి ఏంటంటే ప్రజల ఓటుని ఎందుకు అవమానిస్తున్నారు పదే పదే? అంటే ప్రజలకి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబితే ప్రజలు బీజేపీకి ఇస్తారా? లేకపోతే కాంగ్రెస్ కోటేయమని బీజేపీ ప్రజలకు చెబితే ప్రజలు కాంగ్రెస్ కోటేస్తారా? లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కేయండి అని చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలు ఓటేస్తారా? అంటే ఒక పార్టీ ఎంతమంది ప్రజలకు చెప్తుంది పక్క పార్టీకి ఓటేయమని? అది సాధ్యమవుతుందా అంటే ఎలక్షన్స్ లో అసలు ఎవరికి చెప్తారండి? ఒక వాట్సాప్ మెసేజ్ పెడతారా? లేకపోతే కాల్ చేస్తారా? లేకపోతే ఇళ్లకి వెళ్తారా? దానికి ఏమన్నా మెకానిజం ఉంటుందా? ప్రజలందరినీ ఇన్ని లక్షల మంది దగ్గరికి పోయి మీరు పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పగలిగే మెకానిజం ఇంకో పార్టీలో సాధ్యమవుతుందండి ప్రాక్టికల్ గా? అది ఎగ్జిట్ పోల్స్ లో చూసుకుంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లో ఏదైతే వ్యత్యాసం ఉంటుందో గెలుపోవటం మధ్య తేడా, ఆ ఓట్లు మాత్రమే బీజేపీకి వస్తాయి అనేది అన్ని సర్వే సంస్థలు దాదాపు అంచనా. ఎందుకు అటువంటి పరిస్థితికి బీజేపీ వచ్చింది? అయితే ఒకటి భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గనక మనం ప్రత్యేకంగా తీసుకుంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3,90,000 ఓట్లలో 1,20,000 ఓట్లు ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. అయితే అందులో మెజారిటీ దాదాపుగా ఒక 1-2% మాకు వచ్చి ఉండవచ్చు, కానీ ఒక 97-98% వరకు కూడా ఇతర పార్టీలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మేజర్ షేర్ వెళ్ళిపోతుంది అక్కడ. వెళ్ళిపోయినటువంటి మిగిలిన హిందూ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఓట్ బ్యాంక్ లో కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఇతరులు వీళ్ళంతా కూడా పంచుకోవాలి. అయితే ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో మేము ఆ అసెంబ్లీలో ఏ రోజు కూడా మేము మొదటి నుంచి కూడా గెలవలేదు. ఆ గెలవకపోయినా కూడా 2018లో భారతీయ జనతా పార్టీకి 5.5% ఓటు బ్యాంక్ వస్తే ఆ తర్వాత 2023లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో 14.4% మాకు ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే మా ఓట్ బ్యాంక్ దాదాపు ఓట్ షేర్ వచ్చింది. మాకు దాదాపుగా 9% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అయితే ఓవరాల్ గా మొత్తం తెలంగాణలో కూడా మేము 7% ఓట్ షేర్ నుంచి ఇవాళ మొన్న లేటెస్ట్ గా జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు 36% ఓట్ షేర్ కి వచ్చినాం మేము. గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మాకు 27% ఓట్ షేర్ వచ్చింది. రీసెంట్ గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా 3 ఎమ్మెల్సీలు జరిగితే 2 ఎమ్మెల్సీలు మేము గెలిచినాం. అంటే ఇవాళ స్థానికంగా కూడా చూసుకుంటే గ్రామాలలో బూతులలో కూడా మాకు అసలు ఓటు పడని బూతులు లేవండి. తెలంగాణ రాష్ట్రంలో 95%